ఏమండి ఏమండి ఇంట్లో ఎవరండి? ఏమండి? నేను ఎఫ్ఎఫ్ స్కూల్ నుంచి వచ్చానండి. మీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తారని. మీ పేరు చెప్పండి కొద్దిగా. రాంబాబు అండి. పాప పేరు ఏంటండి? పాప పేరు శ్రీదేవి అండి. అది ఎఫ్ఎఫ్ స్కూల్లోని ఎడ్యుకేషన్ అది బాగుంటుందండి. కొంచెం మీ పిల్లల్ని జాయిన్ చేస్తారని జాయినింగ్కి వచ్చానండి. అది మన ఎఫ్ఎఫ్ స్కూల్లోని ఎడ్యుకేషన్ చాలా బాగుంటుందండి. సాయంత్రం పూట 5 అయ్యేసరికి పిల్లల చేత ఆటలు ఆడించామండి. ఉదయం వెళ్ళి వెంటనే వ్యాయామం చేయించామండి అండి. అది ఇంకా ఏంటంటే మంచి ఎడ్యుకేషన్ ఉన్న టీచర్స్ ఉన్నారండి మా దాంట్లో. ఏమండి? మిమ్మల్ని కలుద్దామని వస్తున్నానండి నేను. ఏండి ఏమండి? మీ అబ్బాయి చదువుతున్నారు కదండి వైజాగ్ కాలేజీ. ఆ కాలేజీ పేరు చెప్పండి, మా ఊడిని జాయిన్ చేస్తాను. కాలేజీ పేరా? ఏమండి? మీరేమో వైజాగ్ కాలేజీలో మీ పిల్లల్ని జాయిన్ చేసుకోండి. మేమేమో ఇలాంటి తూతు మంత్రం మీరు ఉద్యోగం చేస్తున్న స్కూల్లో మా పిల్లల్ని జాయిన్ చేయాలా అంటే మేము ఎలా కనపడుతున్నామండి? పల్లెటూళ్ళండి. ఎలా వెళ్ళండి. చదువేరా అన్నిటికీ మూలం, ఆ చదువు విలువ తెలుసుకొనుట పిల్లల ధర్మం. చదువేరా అన్నిటికీ మూలం, ఆ చదువు విలువ తెలుసుకొనుట పిల్లల ధర్మం. హాయ్ ఫ్రెండ్స్, నాదో చిన్న మనవి. మేము ఈ ప్రయత్నం చేసే ముందు చదువు గురించి ఎక్కువగా ఆలోచించాము. అయితే మీ పిల్లల భవిష్యత్తు గురించి మీ పిల్లల్ని స్కూల్లోని కాలేజీలోని జాయిన్ చేసేటప్పుడు చక్కగా ఆలోచించి వారికి మంచి భవిష్యత్తు మీ ద్వారా ఇస్తారని మా ఈ చిన్న ప్రయత్నం. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా.